వీక్షకులందరికీ నమస్కారం. షడ్రుచుల సమ్మేళనం ఉగాది, పంచాంగ శ్రవణాల ఉగాది, తెలుగు వారి నూతన వత్సరం ఉగాది. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ వాడాల కోటేశ్వర శర్మ గారు. మరి కోటేశ్వర శర్మ గారు ఉగాది గురించి ఏం చెప్తారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అమ్మా. శర్మ గారు, ఉగాది సందర్భంగా మీ ద్వారా ఉగాది అనేది ఏ విధంగా చేసుకుంటారు, ఈ ఉగాది విశిష్టత ఏంటి, ఉగాది రోజున చేయాల్సిన పనులేంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేసుకుందాము. ఎందుకనగా ఆది పూజ్య మహాగణాధిపతి అంటారు. మనం ఏ పూజను ప్రారంభించినా గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకొని మనం ముందుకెళ్తాం. అలాగా ఈ సంవత్సరం అంతరము కూడా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ గణపతి స్వామి వారి యొక్క స్మరణ చేసుకొని మనం కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమో ప్రపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ వరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వికారినామ సంవత్సర సంపూర్ణంగా శ్రీ మహాగణపతి స్వామి యొక్క ఆశీలు కలిగి సంపూర్ణంగా తెలుగు 2 రాష్ట్రాలు భారతదేశం అంతా సకల సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మనము సుమన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా సకల శుభాలు కలగాలని మనము ఈ పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఉగాది అంటే 3 అక్షరాల పండగ, దశమి అంటే విజయదశమి, అక్కడ 3 అక్షరాలు. ఉగాది అంటే సకలమైనటువంటి కార్యక్రమాలకు షడ్రుచుల సమ్మేళనమే ఇక్కడ ఉగాది పండగ అంటారు. మనకు సనాతన హిందూ ధర్మం ఏమి చెప్పిందయ్యా అంటే మనకు తెలుగువారి అందరికీ ఈ రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అని చెప్పడం జరుగుతుంది. మనకు వారాలు 7. ఏ రోజు ఉగాది చైత్రమాస శుద్ధ పాడ్యమి, ఆ రోజు ఏ రోజు అవుతుందో ఆ రోజు అధిపతి అవుతాడు. ఈ సంవత్సరము వికారినామ సంవత్సరము అంటే మనకు మొత్తం 60 వసంతాలు ఉంటాయి. అలాగా ఈ వికారినామ సంవత్సరము ప్రప్రథమంగా శనివారం రోజు ప్రారంభమవుతుందమ్మా. అందుకే ఈ సంవత్సరానికి అధిపతి శనేశ్వర భగవానుడు మహారాజుగా మనం చూసుకోబడడం జరుగుతుంది. అలాగా మంత్రి తన తండ్రి అయినటువంటి సూర్య భగవానుడు ఉండడం జరుగుతుంటుంది. ప్రధానంగా నవనాయకులలో ఉండబడిన పరిస్థితి రాజు ఎవరు మంత్రి ఎవరు అని చెప్పి ప్రధానంగా ఈ రెండింటి మీద ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. అలాగా ఈసారి సుపుత్రుడు రాజు అవడం, తండ్రి మంత్రి అవడం జరుగుతుంది. మనము అనేక సంవత్సరాలుగా మనకు 1947వ సంవత్సరం నుంచి మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చేంత వరకు ఎన్నికలు పరంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం చూడండి చాలా ఉత్కంఠభరితమైన ఎన్నికలు జరగబోతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు ఆంధ్ర రాష్ట్రంలోనూ, అటు యావత్ భారతదేశంలోనూ కూడా ఎవరికి వాళ్ళే అంచనాలు వేసుకుంటున్నారు. తన గురించి మర్చిపోయి పక్క వాళ్ళ గురించి డిస్కషన్ చేయడం బాగా మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పేదానికన్నా పక్క వాళ్ళు అవి చేశారో ఇవి చేశారని చెప్తున్నారు. అంటే తన ఉనికిని కోల్పోతున్నారు అక్కడ. అంటే ఎప్పుడు కూడా కొడుకు ఏం చేస్తూ ఉంటాడు, మా నాన్నగారు నాకు ఆస్తి పంచివ్వలేదు, బ్యాంకులో అమౌంట్ ఇవ్వలేదు అని అలా తండ్రి పైన కొడుకు ఎప్పుడు ఏదో ఒకటి షాకు చెప్తూ ఉంటాడు కదా. అలాగా ఆ పరిస్థితి ఈ సంవత్సరం బాగా ఉంది. మనకు 6వ తారీఖున అంటే శనివారం రోజున మనకు ఉగాది పండుగ ప్రారంభమవడం, 11వ తారీఖున ఎలక్షన్ జరగడం కూడా వీటన్నిటికీ గల కారణాలు కూడా ఇవే. కనుక ఏదేమైనానమ్మా ఈ సంవత్సరము విచిత్రమైనటువంటి మాయ జరగడానికి, విశేషమైన మార్పులు జరగడానికి, కొత్త విధానానికి నాంది పలకడానికి, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ఆ శనేశ్వరుడు యొక్క రాజ్యాధికారాన్ని మనం చాలా సంవత్సరాల తర్వాత మనం చూడబోతున్నామని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదమ్మా. గురుగారు, అంటే ఉగాది రోజున ఏ సమయం నుంచి ఏ సమయంలో ఉగాది పూజలు కానీ ఇంకా ఏదైనా కార్యక్రమాలు కానీ చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుందంటారు? ఏ రోజైనా కూడా చైత్రమాస శుద్ధ పాడ్యమి ఉగాది మనకు ప్రారంభమవుతుంది. సూర్యుడు
ఉదయించడానికి ముందర 45 నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్త సమయము అంటాం. మనము బ్రాహ్మీ ముహూర్తానికి ముందరే లేచి కాలకృత్యాలు తీర్చుకొని శరీరానికంతను కూడా నువ్వుల నూనెను కానీ ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ వాళ్ళకు ఏ యొక్క నూనె అయితే వాళ్ళకు దగ్గర ఉంటుందో నఖశిఖ పర్యంతము, అంటే నఖ అంటే అరికాళ్ళు, శిఖ అంటే ఇది, నఖశిఖ పర్యంతమును శరీరానికి నూనెను పూసుకొని స్నానము చేసి నూతన వస్త్రాలు ధరింపచేసి పూజా మందిరంలో దీపాన్ని వెలిగింపజేసుకొని సకల దేవతామూర్తులకు మంచి అలంకరించుకొని పూలు పండ్లు వగైరాన్ని ఏర్పాట్లు చేసుకొని సూర్యనారాయణ వచ్చేసరికి సూర్య నమస్కారం చేయడము. షడ్రుచులమైనటువంటి స్వరూపం ఏంటి అంటే కారము, తీపి, పులుపు, అనేక రకాలమైనటువంటి చింతపండు, ఈ వేపపూత అని మనకు కొత్తగా వచ్చిన వేపపూత, అలాగా 6 రుచుల సమ్మేళనమే షడ్రుచుల సమ్మేళనం అంటే. అంటే ఒక వ్యక్తి విశేషంగా ఎప్పుడు సుఖాలే కోరుకోకూడదట, ఎప్పుడు బాధలే ఉండవట. అందుకే మనకు మాసంలో కూడా 15 రోజులు పూర్ణిమ, 15 రోజులు అమావాస్య ఉంటుంది. అంటే మనిషి యొక్క జీవన విధానంలో హెచ్చుతగ్గులు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనమైనటువంటి తీపి పదార్థాన్ని మనము ఉగాది పచ్చడిని ఎందుకు తీసుకోగలగాలంటే మనకు చైత్రమాసం నుంచి సూర్యుడు ప్రచండుడుగా అయ్యి వేడి పెరగడం జరుగుతుంది. అలాగా ఆరోగ్యం నిమిత్తమై మనం అలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడము మన సనాతన ధర్మం చెప్పిందమ్మా. అంటే అందులో చాలా వరకు రోగనిరోధక శక్తికి సంబంధించిన ఔషధ గుణాలు ఉన్నాయి. అది ఔషధ గుణాలు ఉన్నాయి. తల్లి చేయలేనటువంటి, అంటే తల్లి మనకు భూమండలం మీద జన్మనిచ్చి ప్రసాదించిన తర్వాత ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలట. అంటే లంకనం పరం ఔషధం అన్నాడు. అంటే బాబు నువ్వు ఏం తీసుకోకపోయినా మాసానం ఏకాదశి అంటారు, కనీసం మాసంలో ఒక ఏకాదశి రోజన్నా నువ్వు ఉపవాసం చెయ్యి, అది దివ్య ఔషధంతో సమానము అంటారు. అలాగే పండగ పూట కనుక మనము తీపి, కారము, వగరు, పులుపు, చేదు అనేటువంటి 6 రకాలు కలిగి తీసుకోవడం వల్ల శరీరము ఈ వేసవికి సిద్ధము చేయడము అనేటువంటిది. అలాగా ఆ పదార్థమును తీసుకొని తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేసుకొని ఈ యొక్క సంవత్సరము ఏ రోజు ప్రారంభమైంది, ఆదివారం అయితే సూర్యుడు అధిపతి, సోమవారం అయితే చంద్రుడు రాజు అవ్వడం, ఈ సంవత్సరం శనివారం కావడం వలన రాజు ఎవరయ్యా అంటే శనేశ్వరుడు. మనకు నవగ్రహాలు ఈ నవనాయకులు ఎవరెవరు అంటే మనకు క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు సీఎం ఎవరు అని అడుగుతారు. మనం పక్క రాష్ట్రానికో మనము ఉత్తరప్రదేశ్కో మధ్యప్రదేశ్కో వెళ్ళామనుకోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నాడు, మేము ఇట్లా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చామన్నాడు, అయ్యా మీకు సీఎం ఎవరు అని అడుగుతారు. అంటే ఒకటే వ్యక్తిని అడుగుతారు. ఈ సంవత్సరం రాజు ఎవరు అని అడుగుతారు. అంటే ఆ రాజు యొక్క పరిస్థితిని బట్టి వారి యొక్క ప్రాంతం యొక్క విధి విధానాలు ఉంటాయి కనుక ఈ సంవత్సరం రాజు ఎవరయ్యా అంటే ఠకీం అని చెప్పేటువంటి వారు అంటే శనైశ్వరుడు. అంటే పరమశివుడి తర్వాత అంత ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆయన ధర్మాన్ని ఎవరైతే ఆచరింపచేస్తారో, ధర్మాన్ని ఎవరైతే పలుకుతారో, ధర్మ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో, దాన ధర్మాలు ఎవరైతే చేస్తారో వారికి ఆ శనైశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి సంపూర్ణంగా సంవత్సరాంత వరకు ధర్మ పరిపాలన జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదమ్మా. స్వామి, మరి అంటే శనీశ్వరుడు అనగానే చాలా మందికి చాలా రకాల భయాలు అనేవి ఉంటాయి. అవునమ్మా. ఈ సంవత్సరం శనీశ్వరుడే మీరు రాజుగా అధిపతిగా ఉంటారని చెప్తున్నారు. అంటే భయపడే అంశాలు ఏమన్నా ఉంటాయంటారు? ఏమీ ఉండవమ్మా. ధర్మాన్ని మనం గౌరవిస్తే, ధర్మమైన పనులు మనం చేస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షిత అంటారు. నువ్వు ధర్మాన్ని ఆచరింపచేయి, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. నువ్వు సత్యాన్ని మాట్లాడు, ఆ సత్యమే నిన్ను కాపాడుతుంది అని. నేను 24 గంటలు అబద్ధాలు చెప్పి నన్ను కాపాడమంటే నన్ను ఎవరూ కాపాడలేరు. అలాగా ధర్మానికి ప్రతీక ఎవరయ్యా అంటే శనైశ్వరుడే. నువ్వు ధర్మాన్ని, దానము, ధర్మము, అలాగా చాలామందికి మనకు ఒక సామెత కూడా ఉంది, స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. అంటే నువ్వు దానము చేయడం వలన, ఎలాంటి దానము? సూర్యనారాయణకు ఒక నమస్కారము, ఇదొక దానము. తులసి కొట్టలో ఒక చెంబు నీళ్లు, గోమాతకు ఒక పిరికెడు గడ్డి, ఒక అరటిపండు, బ్రాహ్మణుడికి ఒక నమస్కారము, వీలైతే ఒక పూట భోజనము, స్త్రీమాతను గౌరవించడము, అలాగా పశుపక్షాదులని ఎప్పుడైతే నేర్చుకుంటామో ఇది ధర్మమైన పని. 84 లక్షల జీవరాశులు ఈ భూమండలం మీద ఉంటాయి. వాటిని చేయడము, మనము రక్షించుకోవడం అనేటువంటిది చాతనైంది. రోజు ఒక తులసి కోటలో చెంబు నీళ్ళు పోయండి. అసలు ఇప్పుడు ఇది వేసవి కాలము, ప్రతి ఇంటి పైన
కొన్ని రోజు చేతనైతే ఒక బియ్యం గింజలో జొన్నలో రాగులో చల్లేసి ఒక మూకుడులోనో ఒక డబ్బలో నీళ్ళు పోయండి. కొన్ని పక్షులు వచ్చి నీళ్లు తాగుతాయి, కొన్ని పక్షులు వచ్చి ఆహారం తింటాయి. నువ్వు ధర్మాన్ని ఆచరించడం అంటే నోరు లేని జంతువుకు నీళ్లు పోసావు, నోరు లేని జంతువుకు ధాన్యాన్ని పెట్టావు. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. కనుక పక్షుల ధాన్యాన్ని నేనే తింటాను, జనాల ధాన్యాన్ని నేనే తింటాను, పక్కొండలో నేనే తింటాను అంటే భగవంతుడు కూడా ఊరుకోడు. అందుకే ఒక చిన్న నమస్కారము, ఒక చిన్న దానము చేయడం వల్ల వ్యక్తిలో సద్గుణాలు కలిగి దుర్గుణం తగ్గిపోయి సత్ప్రవర్తనతో తన జీవన విధానం కలుగుతుందమ్మా. అదమ్మా స్వామి. మరి ఈ ఉగాదికి అంటే ఎటువంటి, మీరు అన్నట్లుగా దానాలలో కూడా ఎటువంటి దానాలు చేయొచ్చు అంటారు? ఉపవాసం అనేది తప్పకుండా చేయవలసిన కార్యక్రమం అంటారు. అది మన దేహం కోసం చేసుకుంటున్నాం. అందుకే చూడండి, ఒక జ్వరం రాగానే డాక్టర్ ఏమని చెప్తాడు, నైనా నువ్వు భోజనం చేయకు, అల్పాహారం స్వీకరించు, వీలైతే పండ్లు, పాలు, చల్లటి నీళ్లు, కొద్దిపాటి విశ్రాంతి తీసుకోనైనా అంటాడు. అంటే ఈ శరీరము నువ్వు ఇప్పటికే ఎక్కువ శాతం తీసుకున్నావు, అది అరిగించే స్థితిలో లేదు. ఆ శరీరం ఖాళీ అవ్వాలంటే నువ్వు లంకనంగా ఉండాలి, ఉపవాసంగా ఉండమంటున్నాడు. అంటే మనకు అలెగ్జాండర్ లాంటి చక్రవర్తులు కూడా భారతదేశం వెళ్ళి నువ్వు ఏం నేర్చుకొచ్చావు అంటే, నేను శరీర ధర్మాన్ని కాపాడుకోమని చెప్పడం జరుగుతుంది. మనము బాగా అంటే ఇలాంటి సమయంలో చెప్పుకోకూడదు, కానీ చెప్పుకోవాలి. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా అలెగ్జాండర్ గారు అంతిమకాల సమయంలో తను పోతూ తన యొక్క పార్థివ దేహాన్ని డాక్టర్లు మోయాలి అని చెప్పాడు. ఎందుకు అని చెప్పి అక్కడ వచ్చి వాళ్ళందరూ అడిగారు. ఎవరికి ఎలాంటి వ్యాధి వచ్చినా ఏ డాక్టరు దాన్ని నయం చేయలేడు, వ్యాధులు రాకుండా కాపాడుకునేటువంటి స్థితి మనకే ఉంటుంది. కనుక డాక్టర్లను నువ్వు నమ్ముకోవద్దు, నీ యొక్క మితిమీరినటువంటి ఆహారాన్ని, మితిమీరిన పనులు చేయకు, ధర్మబద్ధమైన సరళమైన సున్నితమైన అల్పాహారాలు భుజించు, దేహాన్ని నువ్వు కాపాడు అని చెప్పాను. చార్మినార్ అంతా శరీరాన్ని నువ్వు పెంచకు అని చెప్పడం జరిగింది. శరీరం పెంచితే ఊబకాయ వస్తుంది, విశేషమైన థైరాయిడ్ వ్యాధులు వస్తాయి, షుగర్ వ్యాధులు వస్తాయి. ఏ డాక్టర్ కంట్రోల్ చేయలేడు. అదే నువ్వు మితమైన ఆహారాన్ని తీసుకున్నావు అనుకోండి, మనం రామ్దేవ్ బాబా గారు లాగా ఉంటాం. అంటే గురుగారు ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మందికి ఈ ఉగాది రోజునే పంచాంగాలని, ఉగాది అంటేనే యుగాదికి నాంది అని చెప్పి చెప్తుంటారు. మరి ఈ విధంగా అదే రోజు చేయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంట? ఉన్నాయమ్మా. మనకు 1560 ఆ మధ్యకాల సమయంలో రాముడు పుట్టినటువంటి సంవత్సరాన్ని గ్రీకులు, రోమన్లు, డచ్చులు, హిందువులు అన్ని 150 రకాల దేశాల జనాలు కూర్చొని ఒక ప్రామాణికాన్ని రచించారు. ఆ సంవత్సరంలో జనవరి 1వ తారీఖు ఉగాది ప్రారంభం అయింది. కాలక్రమేణా మనకు హైందవ హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా 3 సంవత్సరాలకు ఒక్కసారి అధిక మాసం రావడం వలన మనకు మార్చి ఆఖరిలో ఏప్రిల్ మొదటి వారంలో మనకు ఉగాది పండుగ రావడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో వేరే దేశాలు చూడండి, వాళ్ళకు జనవరి 1వ తారీఖు అలాగనే ఉంటుంది. మనం హైందవ హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం రావడం వల్ల మనకి ఇలా అయింది. కనుక మనకి ఇదే యుగ ప్రారంభము. అంటే మనకు కుడి కన్ను ఎడమ కన్ను ఉంటాయి. అంటే మనకు రాసులు 12. ఒక రవి సూర్యనారాయణుడు సూర్యుడు ఒక రాశిలోంచి మరొక రాశిలోకి పోవాలంటే 30 రోజులు పడుతుంది. 12 ముళ్ళ 36, 360 రోజులు. అందుకే మనకు కుడి కన్ను 180 డిగ్రీస్, ఎడమ కన్ను 180 డిగ్రీస్. ఈ రెండు కలిపితే 360 డిగ్రీ కోణం ఉంటుంది. ఏదైతే సైన్సో, ఏదైతే గణితమో అదే వాస్తు, అదే జ్యోతిష్యం అమ్మ. కనుక ఏదైతే నిరూపించబడనటువంటిదో అదే సైన్స్. ఏదైతే మనోళ్ళు చాలా మంది నిన్న చూడండి, భారతదేశంలో ఇంతమంది ఉన్నారు, ఇంత అంతరిక్ష ప్రయోగశాలలో ఏ దేశం వాళ్ళు చేయలేనటువంటి ప్రయోగాలు ఈరోజు మన నెల్లూరు కోటలో అంతరిక్ష ప్రయోగశాలలో చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క విజయానికి నాంది కళౌ వెంకటేశ్వర అని చెప్పి ఆ యొక్క వాళ్ళు తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని ఏర్పాటు చేసి తిరుమల వెంకన్న పాదాల స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్క విజయాలు మనకు అంతరిక్ష ప్రయోగశాలలో జరుగుతున్నాయి. ఏ దేశంలో జరగనటువంటి పరిశోధనలు ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్నాయి. ఎందుకు కారణం అంటే మన ధర్మాన్ని ఆచరింపచేస్తున్నాం. ఇప్పుడు ఉండబడిన మన అక్కడ అంతరిక్ష ప్రయోగశాలలో ఉండబడిన డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు, అంతకుముందు చాలా మంది కూడా మన భారతదేశంలో చాలా వరకు ఫెయిల్యూర్స్ అయ్యాయి. మనం ఎందుకు ఒక బజాజ్ బండి, మనకు ఒక 10 ఏళ్ల కిందట ఇప్పుడు పాల వ్యాపారాలు చేస్తూ బజాజ్ బండి ఉంటుంది, ఆ బండిని తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. పెద్ద ఒక డెమో లాగా మార్కెట్లో ప్రజెంట్ చేద్దామంటే స్టార్ట్ కావడం మానేసింది.
ఒక ఇండియన్ వెళ్ళి బాబు దాన్ని ఒకసారి పడుకోబెట్టి తను స్టార్ట్ చేయమంటాడు. హ్మ్. అలాగే ఇప్పుడు కూడా చూడండి, బజాజ్ బండ్లు స్టార్ట్ అవ్వకపోతే కిందికి వచ్చి దాన్ని స్టార్ట్ చేస్తే టక్కిమని స్టార్ట్ అవుతుంటుంది. అలాగా మన నెల్లూరు జిల్లాలో అంతరిక్ష ప్రయోగశాల చెంగాల పరమేశ్వరి దేవాలయం ఉంటుంది. అక్కడ అమ్మవారికి పూజ చేసి ప్రారంభ సమయంలో రాకెట్ని అన్ని రకాలుగా తయారు చేసి రేపు ఎల్లుండి 2 రోజుల్లో దాన్ని ప్రయోగించబోతున్నామని చెప్పి ఈ యొక్క ప్రతాళనంతి వెంకన్న స్వామి నీదే రక్షక అని చెప్పి ఆయన దండం ఎప్పుడైతే పెట్టుకొచ్చారో అప్పటి నుంచి ఈరోజు భారతదేశంలో ఈరోజు ఎన్ని ప్రయోగాలు అంతరిక్షంలోకి వెళ్తున్న ప్రతి ఒక్కటి విజయం సాధించడం జరుగుతుంది. కనుక ప్రతి దాంట్లో దైవత్వం ఉంది. కానీ ఈరోజు భారతదేశం ఎంతో ముందుంది. చాలామంది చెప్తుంటారు భారతదేశం ఎదుగుతున్న దేశం అని చెప్పి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు లేదండి, ఎదిగినటువంటి దేశంగా మనం భావించడం జరుగుతుందండి. గురుగారు చాలా చక్కగా ఉగాది గురించి, ఉగాది రోజున ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఇవన్నీ కూడా వివరించినందుకు ధన్యవాదాలండి. సంతోషం అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.